టీత్కి నేనా టీత్కి దోశగాని పెట్టుకుంటా బ్రో, అది సీక్రెట్ బ్రో. మా గల్లీలో దోస్తులు ఉంటారు కదా బ్రో, డైలీ ఒకడు వస్తాడు బ్రో, వానికి ఏమో ఇంత టిఫిన్ పెట్టేస్తా బ్రో. నిన్న మిగిలిపోయిన ఉంటాయి కాబట్టి లయన్ మిగిలిపోయిన టిఫిన్ ఉంటాయి కదా బ్రో, మా దోస్తులు వస్తే అలా పెట్టేస్తా, పెట్టేసి మెల్లగా బెడ్రూమ్లో తీసుకొని తీసేస్తా బయటికి. లయన్ దోస్తుగా పనులకు పెట్టుకుంటే ఎంత తెల్లగా అయితే తెలుసా, మనల్ని అడిగితే అదే చెప్తాను సీక్రెట్. ఇంకా మన వాళ్ళకి చెప్తే ఏం కాదు లయన్, బయట వాళ్ళకి చెప్పొద్దు. అందరు పెట్టుకుని తోమితే ఎట్లా వేస్ట్ కదా, పళ్ళ మీద పెట్టుకో పళ్ళ ఆడమేటి తెల్లగా అయిపోతాయి. అసలు కార్తిక్ అయితే చేయకూడదు బేబీ, నాట్ స్లీప్ బికాస్ స్ట్రీమ్ కేమ్ అంట. మడ్డ ఎంత ఎర్రిపోకు మడ్డ ఇంగ్లీష్ కార్తికేయన్, సులీల ఇంగ్లీష్ కనీసం తెలుగులోనే పెట్టు కార్తికేయన్, నేను ఖుషి అవుతా. ఆ మడ్డ అది ఇంగ్లీషా లేకపోతే జర్మనా లేకపోతే స్పానిషా అర్థం కావట్లేదు, మడ్డలు ఇంగ్లీష్ నువ్వు ఎర్రిపుగా చూడు చదువుకోరా కార్తికేయ, ఈ కొనలో నా సుల్లి అది ఇంగ్లీషా స్పానిషా జర్మన్ అర్థం కావట్లేదు. కార్తికేయ ఆడు మెసేజ్ పెట్టినాడు ఎర్రిపుకున్నాడు, స్కూల్ పోయి చదువుకోరా అంటే మడ్డలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వాడు. ఎందుకు ఇజ్జత్ పోగొట్టుకుంటావు లైవ్లా అవుటా సున్నా పుక్స్ నుండా చదువుకోపో మంచిగా పోయి. అలా ముడ్డి మంట వేస్తుంది, ముడ్డి మంటలు వేస్తే ఏం సింపులే బ్రో, డాల్డా పెట్టేసేయి లోపల, డాల్డా పెట్టి నువ్వు డాల్డా ఎట్లా పెడతావు అంటే కొంచెం డాల్డా వేడి చేస్తే ఇంకేం లేదు అనమాట, డాల్డా లేదు ఎగురుతూనే ఉంటాడు డ్యాన్స్ చేస్తుంటా. డాల్డా వేడి చేయొద్దు, డాల్డాలకు ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి లోపల గింజలు ఉంటాయి కదా, పచ్చిమిర్చి కాదు పచ్చిమిర్చి లోపల గింజలను తీసి మంచిగా డాల్డాలో కలపాలా, అప్పుడు పెట్టు డాల్డా మంట దెబ్బకి తెంగేస్తుంది. నేను అట్లనే పెట్టుకుంటా, నేను పోతున్నా బెట్ట సైడ్కి పోతున్నా జరా. దండం పెడతా సక్ అయిందిరా స్క్రీన్, వచ్చండి ఎందుకు బేట ఇంత లాగ్ అవుతుంది గేమ్, మరి ఘోరంగా లాగ్ అవుతుందన్నా. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ ఎగ్జామ్, ఐ విల్ స్పాన్సర్ మై బుక్స్, ఇట్స్ 3K స్పాన్సర్ మై బుక్స్. నా ఎన్ని సున్నా బుక్స్ ఉండా బ్రో, నాకెందుకు బ్రో, నాకు చదివేరా చారి. చారి నీ పేరు బాగుంది చారి, చారి నేను నీకన్నా ఎక్కువ చదవలేదు చారి, నేను తక్కువ చదువుకున్నా. నువ్వు బుక్లు ఇచ్చినా కూడా నేను ఏదో పాత సామాను అమ్ముకుంటా. చారి ఆస్టాక్ చారీ చదివి బేబీ, చారీ చదువుకుంటున్నట. మా దాంట్లో చదువుకునేటోళ్ళు ఉండరా చారి, మా దాంట్లో ఓన్లీ సున్నా బుక్స్ ఉన్న బ్యాచ్ మాది. మనోడు చాట్లా నాకు డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్తే నేను తిడతా అని చెప్పేసి 1/4 అని చెప్తున్నాడు. ఇంత చెక్క పూకొని అంటే నువ్వు చాట్లా మన పేరు చూడు కొట్టుకోబోతుంది, చాట్లా కొట్టుకోయింది ఆల్రెడీ పేరు చూసేలో పని 1/4 అని పెడితే నాకు ఎంత చెక్కగా అనివిరా నువ్వు ఆయన, నువ్వు నిజంగా మొగోనికి ఐ లవ్ యూ అని చెప్తున్నా, ఎంత చెక్కగా అనివిరా ఆయన, నీకు అసలు నీకు సన్మానం చేయాలి. వన్ చాట్లో 1 పేరు కొట్టుకోని చూడరు, పేరేందో మొగోనికి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు బ్రో, వాడు ఎంత చెక్కగా ఉన్నాడు బ్రో, వాడు జాగ్రత్త అంతం చేయాలి చాట్లా, అలా ఎవరి మీద ఎక్కగల. అజయ్ అంట చూసుకోరే, అజయ్ గడ జాగ్రత్త, అజయ్ అంత చెక్కగాడ. నిన్న నేను ఈవెంట్లో వినా కదా బ్రో, వాడు ఒకడు 9th క్లాస్ అంట, నిజంగా చెప్తాను నేను, వాడు 9th క్లాస్ అంట, వచ్చి నన్ను నడుము మీద చేయబెట్ట, అబ్బా నడుము సూపర్ ఉంది అన్నాడు. ఏ క్లాస్ రా 9th అన్నాడు. నేను మన దెంగినాను, నువ్వు 9th క్లాస్లో నడుము పట్టుకుంటున్నావు మడ్డ ఎర్రిపోకు మడ్డ అని చెప్పి గట్టి దెంగినామని. 9th క్లాస్లో నడుము పట్టుకుంటున్నాడు, నా 9th క్లాస్ అంటవాడు, నా నడుము పట్టుకుని అబ్బా నడుము సూపర్ ఉంది అంటున్నాడు. నాకు అనిపించింది ఎంత చక్కగా అనుకున్నా సార్, డైరెక్ట్ అనేసి నువ్వు ఎంత చక్కగానే ఉన్నాడు ఆయన, నా నడుము పట్టుకొని సూపర్ ఉంది అంటున్నాడు. ఎంత చక్కగా ఇప్పుడు చెప్పండి మీరే, ఇప్పుడు చాట్లో అయిపోయి వస్తాడు, ఇప్పుడు చాట్లో వస్తాడు, వాడు కూడా వస్తాడు అని కూడా పెడదాం. మరి నడుము సూపర్ ఉంది అన్న, నాకు అర్థమైపోయింది ఇంత పెద్ద చక్కగాడేమో అనుకున్నానా. మొగోడు పట్టుకొని నడుము సూపర్ ఉంది అన్నాడు. ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పండి. అదే ఆడపిల్ల వచ్చి ఇట్లా చేయబెట్టి అబ్బా నడుము సూపర్ ఉంది అంటే నేను ఏదో కూడా అట్లా ఫీల్ అవుతుండే,
ఆడు మొగోడు మొట్టానికి సుల్లి ఉందో లేదో చెక్కాడు చెక్కవాడు అన్న అమ్మాయి అంటే ఏమందరు అన్న అప్పా అచ్చా అంటూనే అవన్నీ అట్లా అడగొద్దులే లైవ్లో క్వశ్చన్స్. వాడు అట్లా నడుము పట్టుకొని నాకు చరణ్ గాడే గుర్తుకొచ్చింది. చరణ్ గాని దోస్తా అనుకున్నా, వాడు పక్క చరణ్ గాని దోస్తా అయినా సేమ్ ఒకటే ఉంటారు బ్రో. సేమ్ కదా అంతా ఒకటే కేటగిరీ. మా అట్లా చరణ్ కూడా అంతే బ్రో. చూడనికేనే మొగోడు, వెనకాల ఏం లేదు అంతా చెక్క. సీటెక్ బ్యాచ్ మా వాళ్ళందరు. అక్టోబర్ 2 వైన్స్ క్లోజ్ అంట. ఏం చేస్తామంటే రాత్రి వీకాలి బ్రో. ఏం చేస్తావు చెప్పు. బయట లైన్ రాత్రి 11 గంటలకి మనం వచ్చేటప్పుడు వైన్స్ కుల్లామని ఏమన్నా చూసినా. రాత్రి 11 గంటలకి ఎగబడుతురు వైన్స్ మీదకి. అది ఏందో దొరకదు అన్నట్టు మందు. రాత్రి 11 గంటలకి వాడు బంద్ చేసుకొని ఆడి పిల్లంతో ఇంత తిని ఇంత పిల్లంతో వండుకుందామని వాడనుకుంటే ముట్టగాని పోనిస్తలేదు కదా వైన్ షాప్ అని. వాడికి ఎట్లా తిట్టుకొని ఉంటాడు బ్రో. వాడు రాత్రి 11 అవుతుంది, ఆడు తినలే. పోయి పండుకోవాలి ఇంట్లో. పిల్లం ఎదురు చూస్తుంటుంది పాపం. వాని బాధ ఎవడు చెప్పుకుంటారు రేపు. వాడిని అసలు మొట్ట షాపే బంద్ చేయనిస్తలేరు వాడిని. రాత్రి 11 అయినా కూడా ఏమాయిరా 11 అయినా కూడా వాడిని షాప్ బంద్ చేయనిస్తలేరు. ఏం చెప్తారు బ్రో పాపం. వాడికి ఇంటికేం పోతాడు, ఇంకా అన్నం ఏం తింటాడు, ఇంకా పిల్లంతో ఏమంటాడు, ఇంకేం ఆతులు వీక్తాడా. ఇంకా పిల్లంతో అనుకునే సౌభాగ్యం కూడా ఉండదు మనకి. ఇంకా సుల్లే లేవనప్పుడు ఇంకేం ఉంటుంది బ్రో. ఉంగేపోతుంది ఇంటికి పోయేసరికి ఉంగేపోతుందా. ఆడు 11 గంటలకు ఇంటికి పోతే ఇంకేమైనా ఉంటుందా బ్రో. ఒటకాయలు ఊలాడుతుంటాయి ఒటకాయలు ఇంటికి వెళ్ళినప్పుడు. తిప్పిగాడు దొంగప్పు కూడా తెలుసా. వాడి బర్త్డే దావత్కి నాకు 2 బీర్లు తాగిపించిండు బ్రో. నా పని అయిపోయిందా, మొట్ట కూర్చున్నా. 2 బీర్లు తాగిపించిండు నా మొట్ట. నా సుల్లిగాడికి కూడా పనికిరాలి ఆ బీర్లు. చిన్నపిల్లలు తాగుతారు కదా బ్రో బడ్వైజర్ తాగిపించిండు. మన గుద్ద తెగినాం అనుకున్నా బ్రో. వాడు ఇంకా ఫోన్ బ్లాక్ చేసి పడదెంగినాడు. మళ్ళీ ఇప్పుడు చాట్లోకి వస్తుండు మెల్లగా. ఎంతో దొంగపు కూడా కదా. ఇప్పుడు చాట్లో వచ్చి మెసేజ్ చేస్తున్నాడు వాడిని హైలైట్ చేయాలని, వాడు హైలైట్ కావాలని. మళ్ళీ ఫోన్లో వాట్సాప్లో మెసేజ్ చేస్తాం కదా మనము, రాబెట్టా తీసుకురా ఏమైనా బాటిల్ తీసుకుంటే మొట్ట రిప్లై కూడా ఇయ్యాడు. ఆ మొడ్డ బియ్యాడు. ఎందుకు ఇస్తాడు అస్సలు రిప్లై ఇయ్యాడు వాడు. దొంగపు కూడా జాగ్రత్త ట్రిపికాంతం చూసుకోరు. ఇప్పుడు మాట్లాడినట్టే మాట్లాడతాడు, మళ్ళీ అన్ని గుద్దనే తెంగుతాడు. మంచోడు అని చెప్పి మాట్లాడానుకో మొట్ట ఉడిపేస్తాడు ట్రిప్పిగాడు. జాగ్రత్త చూసుకోరు. చాట్లో వాడు ఆనే ఉంటాడు. చాట్లో అందరు మెసేజ్ చూస్తుంటాడు. ఇప్పుడు దొరికితే వాడిని చాటింగ్ చేస్తుంటాడు. అవి వాడు సింగిల్గా వానికి అసలు ఏమంటారు చాటింగ్ చేయకూడదు వానితోనా. తేడా క్యాండిడేట్ వాడు చూసుకోరు. మళ్ళీ తర్వాత వచ్చి అన్న ట్రిప్పిగాడు మాది గుద్దు తెంగిర్రు అని చెప్పకూరు నాతో. ఏమంటారు ఇన్స్టాలో మెసేజ్ పెడుతున్నాడు అంట అందరికి చాటింగ్ చేస్తాడు వాడు. జాగ్రత్త కొంచెం తేడా క్యాండిడేట్. అటు చూడడానికి కూడా కొంచెం తేడా ఉంటాడు బ్రో. జరా చూసుకోండి ఒకసారి.